భూమిపై లంబంగా పడుతున్న సూర్యకిరణాల కారణంగా నేటి నుంచి ఈ నెల 14 వరకు ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమవుతోంది. మిట్ట మధ్యాహ్న సమయంలో లంబంగా పడే సూర్యకిరణాల వల్ల నీడ మాయమవుతుంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు ఖగోళంలో ఈ అద్భుత ఆవిష్కరణలను కళ్లారా చూడొచ్చని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు పలు ప్రాంతాల్లో జీరో షాడో ఆవిష్కృతమవుతుందంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రాజమండ్రి నుంచి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఖగోళంలో ఈ రోజు నుంచి కూడా అద్భుతం ఆవిష్కరణ అవుతుంది. ఏంటంటే ఎండలో నిలబడినప్పటికీ కూడా జీరో షాడో కనిపిస్తూ ఉంటుంది. అంటే మనిషి ఎక్కడైనా ఎండలో నుంచుంటే ఎటో పక్కన నీడ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నీడ మాయమవుతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఇది ఎలాగా ఆవిష్కరణ అవుతుంది అంటే సూర్యకిరణాలు లంబంగా పట్టడం వల్ల ఇది ఈ విధంగా ఆవిష్కరణ అవుతుందని మట్టికి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతున్నది. ఐఏఎస్సి జాతీయ కన్వీనరు మేక సుసత్యరేఖ మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలాగా ఇది ఆవిష్కృతమవుతుంది? మనందరికీ తెలుసండి, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూరా తిరుగుతుంది అని మనకు తెలుసు. ఇలా తిరిగేటప్పుడు ఇది 23.5 degrees వంగి తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ఇలా వంగి తిరుగుతూ ఉంటుందో సూర్యకిరణాలు ఈ లాటిట్యూడ్తో ఎర్త్ లాటిట్యూడ్తో ఈక్వల్ అయినప్పుడు ఈ సూర్యకిరణాలు ప్యారలల్గా పర్పెండిక్యులర్గా చక్కగా దీని మీద పడతాయి. కొన్ని ప్లేసెస్లో ఇది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యలో ఉన్నది, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే మకర రేఖ కర్కాటక రేఖ మధ్యలో ఉన్న ప్రాంతాలలో ఇది సంభవిస్తుంది. జనరల్గా మనం ఏమనుకుంటాము, నీడ అటో ఇటో చోట పడుతుంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఇవి రెండు సూర్యుడి యొక్క డిక్లనేషను దీని లాటిట్యూడ్ ఈక్వల్ అయ్యిందో ఇది పర్పెండిక్యులర్గా సూర్యకిరణాలు పడినప్పుడు మనకి షాడో అదృశ్యమవుతుంది. సో ఇదొక సెలెస్టియల్ ఈవెంట్. ఈ ఈవెంట్ని చక్కగా అబ్జర్వ్ చేయడం ద్వారా సూర్యుడి యొక్క గమనాన్ని మనము తెలుసుకోవచ్చు. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి మొదలయ్యి వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో, ఎందుకనంటే ఈ మూమెంట్ మనకు తెలుసు 24 గంటల్లో ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి టైమింగ్స్ మారుతూ ఉంటాయి. ఈరోజు గుంటూరు గుడివాడలో 12:02 జరిగింది. అలాగే రేపు విజయవాడలో 12:04 విజయవాడలో, ఏలూరు తాడేపల్లిగూడెము ప్రాంతాల్లో జరుగుతుంది. 7వ తారీఖున రాజమహేంద్రవరము అలాగే కాకినాడ వివిధ ప్రాంతాల్లో 4 ప్లేసెస్లో జరుగుతాయి. సుమారుగా 11:59 ఒక్కొక్క నిమిషము తేడాలో ప్రాంతాల్లో జరుగుతుంది. ఇలాంటి నిలువుగా ఉన్నది పెన్సిల్ ఉండొచ్చు, పెన్ ఉండొచ్చు, పెట్టుకుని ఇలా చూడండి. సో ఇప్పుడు నీడ ఎటు పడుతుంది, ఇటు సైడ్ టువర్డ్స్ పడుతుంది. సో మీరు నెమ్మదిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఆ టైమింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది నెమ్మదిగా డిక్రీజ్ అవుతూ కరెక్ట్గా ఆ టైంకి ఇది డిజపేర్ అయిపోతుంది. ఉత్తరాయణము దక్షిణాయనము రెండు సార్లు సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. సో ఈ 2 టైమ్స్లోని ఈ 2 మకర రేఖ కర్కట రేఖ మధ్యలో ఉన్న ప్రాంతాలు మాత్రమే చూడగలుగుతాయి, మిగిలిన ప్రాంతాలకి పాసిబుల్ లేదు. కరెక్ట్గా సూర్యకిరణం ఆ టైంకి ఎలా పడతాయి, మన నడి నెత్తి మీద, దీన్ని జెనిత్ పాయింట్ అంటారు, నడి నెత్తి మీద పడుతుంది. సో పర్పెండిక్యులర్గా పడుతుంది, అందుకని షాడో ఉండదు. రాజమండ్రిలో కూడా ఈ అద్భుత ఆవిష్కరణను చూడవచ్చు. రాష్ట్రంలో కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా ఇది కనిపిస్తుందని చెప్పేసి సుసత్య రేఖ ఈ రకంగా చెప్పడం జరుగుతున్నది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.